టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం చాలా సంతోషంగా, పోయిన సంవత్సరం కంటే సంవత్సరం ఇంకా హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని, వాళ్ళు ఏదనుకుంటే అది నెరవేరాలని కోరుకుంటూ ఇప్పుడు మీకు ఒక వీడియో అనమాట. ఇది ఒక అద్భుతమైన వీడియో. ఏంటంటే ఇది మా ఫ్రెండ్ ఒక అబ్బాయి మన దామన్ మడుగు హైవేలో హెచ్కే టేస్టీ హబ్ అని మనకి ఇన్విటేషన్ ఇచ్చెళ్ళాడు నిన్న. సో ఇది ఈరోజు ఓపెనింగ్ అనమాట. నూతన సంవత్సరం సందర్భంగా ఓపెన్ చేస్తున్నారు, నన్ను ఇన్వైట్ చేశారు. సో అలాగే మనం ప్రమోషన్ వీడియో కూడా చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాను. అసలు అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, అసలు ఏంటి ఆ వాతావరణ విశేషాలు అన్నీ కూడా తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? రండి వెళ్దాం. బయలుదేరాము. ఇప్పుడేను బ్యారేజ్ పైకి ఎక్కేసాము. ఒక తొక్కితే బ్యారేజ్ వచ్చింది, ఇంకొక తొక్కితే అడ్రస్ వచ్చేస్తుంది. బ్యారేజ్ అయితే చాలా బాగుంటుంది కదా. ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. మీరు తర్వాత తిరిగి ఇది అయిపోయాక చూడండి, ఇప్పుడే కాదు. ఈ బ్యారేజ్ కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మనము హైవేకి ఈజీగా ఇటు నుంచి షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. ఇంకొక తొక్కితే ఇక్కడికి వచ్చేసాము. చూసారు కదా, ఇప్పుడే పాపం అంతా డెకరేషన్ చేసుకొని రెడీగా అన్నీ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది నేను రావడమే. ఇటు వెళ్తే మనము నా రైట్లో కానీ వెళ్తే నేరుగా బుచ్చికి వెళ్ళిపోవచ్చు. అదే ఇట్లా లెఫ్ట్లో వెళ్తే నెల్లూరుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంతవరకు ఉంది, అబ్బాయి ఏం చెప్పాడు, మనం ఇక్కడ ఏమేమి చూపించాలా, వీడియో అంతా కూడా తెలియాలి అంటే లోపలికి వెళ్దాం రండి. ఇదంతా కూడా కిచెన్ అనమాట. ఇదంతా కూడా బయట బాల్కనీ లాగా కూర్చునేది. ఇప్పుడు మనము లోపల టేబుల్స్ అవన్నీ, చైర్స్ అవన్నీ వేస్తున్నారు కదా. ఇక్కడికి వచ్చి అంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ చెప్పుకొని తీసుకొచ్చుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు. వీళ్ళు కూడా ప్రమోషన్ చేయడానికి 2-3 వచ్చారు ఇక్కడికి. వీళ్ళ గురించి తెలుసుకుందాం. హాయ్ చెప్పండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా, చాలా బాగున్నాయి. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. చూద్దాం ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. అమ్మ ఇదేందయ్యా, ఇది నేనే చూడలా. నేను స్వామి శరణమేప. ఇటు పక్కన చూస్తుంటే అక్కడే అఖిల్ లాగే ఉన్నాడు. అఖిలే నెంబర్ 1. అఖిలే నెంబర్ 1. అసలు ఇక్కడ మాట్లాడాల్సిపోయాం కదా. ఇప్పుడు కొద్దిసేపు డ్రింక్ తాగుదాం. ఇప్పుడే మిల్క్ షేక్ చేయమని చెప్పాము. ఐస్ క్రీమ్ అదంతా వేసాడు, పాలన్నీ కూడాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ డ్రింక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఎండాకాలంలో లేకపోతే వింటర్లో, సమ్మర్లో, ఎలాంటి సీజన్లో ఎలాంటి డ్రింక్ అవసరమో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి, ఏ టైం అయినా కానీ. ఈ మిల్క్ షేక్స్ వస్తుంటే మీకు తాగాలనిపిస్తుంది కదా, నోరూరిపోతుంది కదా. నాకు తెలుసండి మీకు నోరూరిపోతుందని. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. బుచ్చికెళ్ళే రూట్లో హైవేలో హెచ్కే టేస్టీ హబ్. అసలు ఎంతో టేస్టీగా ఉంటాయి. అబ్బా నురుగు చూస్తారు, అద్దరిపోతుంది, మామూలుగా లేదండి. నిజంగా టేస్ట్ అట్లాగే ఉంది. ఈ మాస్టర్ కూడా చాలా చక్కగా, చాలా నీట్గా చేస్తున్నాడు. నాకైతే నూరిపోతుంది. అలాగే పార్సిల్ కూడా కావాలంటే ఉందండి బాబు. చూసారు కదా, మనకి ఈ చికెన్ వింగ్స్ అయితే కూడా పార్సిల్, ప్రతి ఒక్కటి ఏదైనా కూడా పార్సిల్ అనమాట. అక్కడ కొన్ని తిని నేను ఇప్పుడు ఇంటికి పార్సిల్ కట్టించుకున్నాను. మీకు ఎలాంటి ఐటమ్ అయినా కానీ పార్సిల్ ఉంది, అక్కడ అవైలబుల్ ఉంది. హ్యాపీగా కూర్చొని శుభ్రంగా తినొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి ఎంజాయ్ చేస్తూ. ఇప్పుడైతే మనం ఇంకొక డ్రింక్ చూద్దాం. ఇది సమ్మర్లో డ్రింక్ అండి బాబు. ఎండాకాలంలో మండిపోతుంటే, గొంతు ఎండిపోతుంటే అలాంటప్పుడు ఈ డ్రింక్ తాగండి. గొంతుకి చాలా హాయిగా అనిపిస్తుంది, మనసుకి సంతోషం అనిపిస్తుంది. అదే చూసారు కదా ఎన్ని గ్లాసులు పెట్టున్నారు, ఎన్ని గ్లాసులు, ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. లెమన్ వేసాడు, పుదీనా వేసాడు. ఈ స్మెల్కి, ఈ లెమన్కి అసలు మామూలుగా ఉంటుందా. ఇప్పుడు ఐస్ వేస్తాడు. పుదీనా రెప్పలు కూడా చాలా కడిగి నీట్గా చాలా బాగా వేస్తున్నాడు. మరి ఇన్ని కూడా వేసాడు కదా. బాగా ఎండలు మండిపోయినప్పుడు, చెమటలు కక్కినప్పుడు, అలాంటప్పుడు కానీ వెళ్ళి ఒక్క డ్రింక్ కానీ ఇది తాగామంటే ఉంటుంది చూడండి నా స్వామి రంగా, మామూలుగా ఉండదు కదండి. అలా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నోరు ఊరిపోతుంది. అసలు మాస్టర్ చేస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు తాగాల అనిపిస్తుంది. చూసారు కదా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, అలా ఉందన్నమాట.
ఇది ఒక అద్భుతమైన డ్రింక్. ఈ గ్రేప్ నాకు మాత్రమే. ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్‌కి. ఆ గ్రేప్ అనేది మాత్రం నాకు. అది అలా పొంగుతూ ఉంటే అబ్బా! అసలు ఎంతో బావుంది. వయస్సు ఒడ్డు దాటుతుంటే మనస్సు అడ్డు చెప్పదా. ఇన్నర్ ఫీలింగ్ అయితే ఎలా ఉందంటే, బాబోయ్! కలిపింది చాలురా స్వామి నాకు ఇచ్చిరా బాబు నేను తాగేస్తాను అన్నట్టుందనమాట. నాకు అంత ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఎప్పుడెప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామని అందులో చల్లగా మధ్యాహ్నం బాగా ఎండలోనే పోయాం పోవడం గూడా. అదేవిటే చలి ఇదేవి కౌగిలి గులాబీ మొగ్గలో చేసి నన్ను డిస్టర్బ్ చేయబాకండిరా బాబోయ్! ఎంత బావుందో నిజంగా చాలా బావుంది. నేనేదో పొగడ్డం అని కాదు గానీ, నిజంగా కరెక్ట్‌గా అన్నీ పడాల్సినవి పడ్డాయి. సాస్ ఆ ప్యాకెట్లా? ప్యాకెట్లు అయితే అక్కడ ఉన్నాయిలే ఎందుకు? వాళ్ళ దాంట్లో ఉన్నాయిలే ఎందుకు వేస్ట్‌గా. ఏంటది? ఏంటి ఇప్పుడు దాకా అన్ని డ్రింక్స్ చూపించింది. ఇదేంట్రా బాబు పాలు చూపిస్తుంది అనుకున్నారు. అసలు ఆ పాలు చూడండి మేగడ ఎంత బాగుందో. ఆ మేగడ తీసుకొని ఇలా తినాలనిపిస్తుంది. సరే అది పక్కన పెట్టేస్తే పాలు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాఫీ కావాలి కదా, టీ కావాలి కదా, అవన్నీ కావాలి అంటే పాలు కావాలి కదా, అవి కూడా చూపించాలంటే వెరైటీ కాఫీ వెరైటీ టీ చూద్దాం రండి. సో ఇప్పుడు మీకు ఇదంతా చూపిస్తున్నాను కదా, దీనికి మన ఓనర్ని అయితే చూపించాలి. ఓనర్ అంటే చాలా పెద్ద ఆయన అనుకునేరు. చూసారు కదా, చాలా చిన్న అబ్బాయి. మా పాప వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్లీ. సో వీడియో తీయమని మనల్ని అడిగాడు, అందుకనే మనం తీయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపించాను కదా. హైవేలో అసలు ఎక్కడ అడ్రస్ కూడా మనం ఎత్తుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మేమే కాల్ కూడా చేయకుండా వచ్చేసాం నేరుగా అడ్రస్ దగ్గరికి. హైవేలో మనకి దామరమడుగు దాటుకున్న తర్వాత బుచ్చికెళ్ళే రూటు పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అనమాట. ఇది అడ్రస్ కూడా చాలా ఈజీ. లారీల వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఆటోల వాళ్ళు, చాలా స్ట్రైన్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. వచ్చేసి అలా హ్యాపీగా కూర్చొని ఒక డ్రింక్ తాగేసి, అంటే డ్రింక్ అంటే ఏదో అనుకునేరు, కూల్ డ్రింకు కాఫీ టీ అవి మాత్రమే. తర్వాత వచ్చి స్నాక్స్ అవన్నీ కూడా తినొచ్చు. పిల్లలు దారిలో వెళ్ళేటప్పుడు తినడానికి ఏమైనా కావాలి అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇక్కడ మనకి సమోసా, అలాగే మోమోసు, ఇంకా వీళ్ళు రన్ అయ్యే కొద్దే కూడా వెరైటీస్ అన్నీ కూడా ఇంకా చాలా పెడతారు. మీరందరూ కూడా మా హేమంత్ని అయితే బ్లెస్ చేయాలి. మీరు ఇటు వెళ్ళేటప్పుడు నా వీడియో గుర్తుపెట్టుకుని మరి, అరే భాగ్య ఏదో వీడియో చెప్పిందే, ఎవరినో ఒక అబ్బాయి చెప్పిందే అని గుర్తుపెట్టుకుని మరి ఇక్కడ ఆగి నా ఛానల్ పేరు చెప్పి మరి ఇక్కడ తినండి. మీకు ఒక 10% డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాడు. 2 సమోసాలు ఫ్రీగా ఇస్తాడు. సో మీరందరూ తప్పకుండా ఈ అబ్బాయిని ఆశీర్వదించండి. అలాగే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూర్చొని కాఫీ అనేది, టీ అనేది టేస్ట్ చేయండి. ఇక్కడ ఈ సార్ అయితే కూడా చాలా మనకి ఏది కావాలో అది అన్నీ కూడా చేసి చూపిస్తున్నారు. మన కళ్ళ ముందు తయారు చేస్తున్నారు. ఎలాంటి అంటే కిచెన్ లోపల ఎక్కడో కాకుండా అక్కడ ఏం జరుగుతుందో, ఏమేమి వేస్తున్నారో అదంతా మనకు తెలియదు అనుకోకుండా మన కళ్ళ ముందు అన్నీ తీసి మన కళ్ళ ముందు ప్రిపేర్ చేశారు. ఇప్పుడే మనకి వేడి వేడి టీ అయితే రెడీ చేశారు. ఇది చూసారా, ఇదిగోండి, ఇది బాదం టీ, ఇది సొంటి టీ, ఇది వచ్చేసి రోజ్ మిల్క్ టీ, ఇది రోజ్ అనమాట, రోజ్ టీ. మీరు ఎప్పుడైనా, నేనైతే నిజంగా వినలేదు, రోజ్ మిల్క్ అలాంటివి అయితే విన్నాను కానీ ఇలాంటి టీ అనేది నేను ఎప్పుడు వినలేదు. ఇది సొంటి టీ అనమాట, ఇది రోజ్ మిల్క్ టీ. ఇవన్నీ కూడా, ఇది రాగిమాల్ అంట, నాకు నోరు తిరగట్లేదు. రాగి మాల్టో, అది అర్థమైందా మీకు? రాగి మాల్టో. ఇవన్నీ కూడా ఇప్పుడు మన ప్రేక్షకులు ఇక్కడ ఉండే వాళ్ళు టేస్ట్ చేసి చూస్తారు ఎలా ఉంది ఏందని వాళ్ళు అడుగుదాం ఎవరికి ఏమేమి కావాలి. ఇది వచ్చేసి బాదం అనమాట, చూసారు కదా, ఇది బాదం టీ. నిజంగా చాలా గ్రేట్ అబ్బా. ఇవన్నీ తయారు చేసి ఇక్కడ ఓపికగా ఈ సార్ అయితే మనకి అన్నీ తయారు చేసి ఇస్తున్నాడు. నిజంగా గ్రేట్ అండి. మీరు వీళ్ళందరికీ టీ ఇద్దామా ఇప్పుడు? సరే, మీరైతే ఇది విషయము. ఖచ్చితంగా మీరు ఈ అబ్బాయిని అయితే సపోర్ట్ చేయండి. అంటే ఈ చిన్న వయసులో పెట్టాడు కాబట్టి తనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఏదైనా చిన్న ఆటుపోట్లు కూడా ఉంటాయి, అవన్నీ కూడా మనం తీర్చుకునేసి పైకి వస్తాడు. శీఘ్రమేవో అభివృద్ధి ప్రాప్తిరస్తు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇది ఓన్గా మన సొంతంగా ఇప్పటి నుంచే వ్యాపారం పెట్టాలని చెప్పిన ఆలోచనతో ఇప్పటి నుంచే పెట్టాలనుకున్నాను. ఇది ఈ టైంకి కుదిరింది. దానివల్ల అందరికీ అందుబాటులో ఉండేటట్టు హైవేలో ప్లాన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఉదయం పూట ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి టిఫిన్లు ఇవన్నీ, కానీ మనం ఇంకొంచెం నాన్ వెజ్ టిఫిన్స్ అవన్నీ రన్ అయిన తర్వాత ఇంకా పెడదామని చెప్పిన ఆలోచన ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే స్నాక్స్, టీ, కాఫీ, మొజిటోస్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాము. ఇవి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి. ఖచ్చితంగా వచ్చి ఒకసారి టేస్ట్ చూడండి. ఇది మీకు ఒకవేళ నైట్ పూట కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. అది కూడా తొందరలో ఒక 10-15 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. నైట్ పూట కూడా ఏంటంటే ఇంకా అందరూ మనం ఇప్పుడు కలవచ్చు ఇక్కడే నైట్. అంటే నైట్ డేస్ తిరిగే వాళ్ళు కానీ ఇంకా హైవేలు వెళ్ళేలా ట్రాన్స్పోర్ట్ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరికి అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి.
మీరు రేట్ల గురించి కూడా తీసుకున్నా బయట ఇవన్నీ చూసినా కానీ మన దాంట్లో ఇంకా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మిడిల్ క్లాస్ థాట్స్ నాకు తెలుసు, నేను ఒక షాప్కి వెళ్తే ఎలా ఉంటానో ఏంది అనేది తెలుసు కాబట్టి ఆ రేట్లు మ్యాచ్ అయ్యేటట్టు నేను కూడా మ్యాచ్ చేస్తున్నాను రేట్లు. ఒకసారి చూడండి, టేస్ట్ అయితే ఖచ్చితంగా నచ్చద్ది, అది ఏదైనా కానీ మీరు ఒకసారి టేస్ట్ చూడండి అంతే. వావ్, ఏం మాట్లాడలేను అంట, చాలా బాగా మాట్లాడాడు హేమంత్ అయితే. ఇంకొక విషయము, నైట్ ఎక్కడ ఏది కూడా 10 వరకు క్లోజ్ అయిపోద్ది కదా, ఎక్కడైనా కూడా మ్యాక్సిమం 10-11 వరకు క్లోజ్ అయిపోద్ది. తనేందంటే నైట్ కూడా, అంటే నైట్ వెళ్ళే వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నైట్ కూడా షాపు ఇట్లాగే ఉంచాలని అనుకుంటున్నాడు. ఒక 10-15 రోజుల్లో నైట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ట్రావెల్ చేసేది లారీ డ్రైవర్లు అన్న, మీకే చెప్పేది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన హేమంత్ చూసుకుంటాడన్నా. ఏది కావాలన్నా అది మనకు వచ్చేసేయండి. హేమంత్ హ్యాపీగా మీకు కాఫీ టీ, నిద్ర రాకుండా మీకు నిద్ర రాకుండా మంచి కాఫీ టీ పెట్టిస్తాడు, తాగేసేయండి. ఓకేనా? సో మనకి ఇక్కడ మనకి ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఐటమ్స్, ఇక్కడ పని ఎలా ఉన్నాయంటని. మైక్ పెట్టుకోండి. సో మీ పేరండి? మీ పేరు? శిరీష. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం టేస్ట్ చేశారు? మిల్క్ షేక్ అండి. మిల్క్ షేక్ దగ్గర ఎలా ఉంది? బాగుందా? టేస్ట్ నచ్చిందా? ఇంకా ఏమేమి తినాలనుకుంటున్నారు? నెక్స్ట్ స్టార్టర్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. మేము ఇప్పుడే చికెన్ వింగ్స్ అన్ని తిన్నాం, బాగున్నాయి. సో మీ పేరండి? నా పేరు లోకనాథా. ఇక్కడ మీరేం తిన్నారు ఇప్పుడు? చికెన్ నగెట్స్ ట్రై చేశాను, టేస్ట్ బాగుంది. అలాగే మిల్క్ షేక్ ఒకటి ట్రై చేశాను, బాగుంది. మొజిటో ఒకటి చెప్పాను, అది ఇంకా చేస్తున్నారు. ఇప్పుడే కిచెన్ నుంచి వచ్చా నేను, బాగుంది, టేస్ట్ బాగుంది. అదే చూసాను నేను కూడా. సరే, ఇక్కడ ఇంకొక అతను ఉన్నాడు, అతన్ని కూడా మనం అడుగుదాం. మైక్. సో అదండి ఈరోజు మన హేమంత్ని అయితే మనందరం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఆ ఏజ్లో అబ్బాయిలకి ఇలాంటి థాట్ రావడం అనేది గొప్ప విషయం. జాబ్ చేస్తూ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా బలాదూరులుగా తిరగకుండా ఇలా పెట్టాలి హైవే పక్కన అనే ఒక థాట్ రావడమే గొప్ప విషయం. అబ్బాయిలు చూసి నేర్చుకుంటారు. గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఓన్గా దేవుడి దయ వల్ల, ఆ రాజరాజేశ్వరమ్మ, శివయ్య, రామయ్య, కృష్ణయ్య, సాయిబాబా అందరి దయ వల్ల హేమంత్ మంచి కిక్ అయిపోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుందాం అందరమే కూడాను. సో మనం ఇలాంటి అబ్బాయిలకి మనం చాలా సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అరే జాబ్ కోసం ఎందుకు, మనం ఇలా కూడా ఎందుకు చేసుకోకూడదు అనే ఒక థాట్ వస్తుంది. కాబట్టి ఇలాంటి అబ్బాయిలు అయితే మనం ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? సరే అండి, ఇంకైతే బయలుదేరదాము. సరే రండి, లోపల ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం అడుగుదాం. హాయ్, మైక్ పెట్టుకోండి ఫస్ట్. సో మీ పేరు? వివేకా. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏం ట్రై చేశారు? చికెన్ నగెట్స్, చికెన్ లాలీపాప్. అబ్బో, మొత్తం ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ మొత్తం చికెన్. నాన్ వెజ్ జోలికే పోయేదిలే. అసలు నాన్ వెజ్ నాన్ సెన్స్. నాన్ వెజ్ బాగుంటుంది. అదే వెజ్ జోలికి ఎవరైనా పోతారా? నాన్ సెన్స్ అసలు ఈరోజు. అందులో మేము యూత్ కదండి, మనం యూత్. ఏ ప్రేక్షకులు మేము యూత్ అనేటివి మేము ఎప్పుడు నాన్ వెజ్ తినాలి, వెజ్ అసలు తినకూడదు అనమాట. సో నేను కూడా నాకు ఆ పేర్లు పెద్దగా తెలియవు. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చాడు ఒక అబ్బాయి, చాలా బాగున్నాయి. తర్వాత ఇదేదో మోమోస్ తిన్నాము. చికెను, చీజు, అవి నగెట్స్ బాగున్నాయి. ఆ తర్వాత ఆ ప్లేట్స్ అన్ని నాయే పాప, ఒకసారి వీడియో అక్కడ చూడండి. నిజంగా ఆ ప్లేట్స్ నావే పాప. ఈ 2 ప్లేట్లు నావి, ఆ ప్లేట్ కూడా నాదే. ఈ మిల్క్ షేక్ అది కూడా నేనే తాగేసా. అవన్నీ తినేసా నేనే. సో అవన్నమాట. సో మనం ఇలా హేమంత్కి మీరు చెప్పే సజెషన్ ఏంటి? ప్రేక్షకులకి చెప్పే ఒక 2 మాటలు, మంచి మాటలు. అంటే నా సైడ్ నుంచి ఏం చెప్తానంటే, బాగుంది. అంటే నేను తిన్న అన్నింటి దగ్గర కంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఉంది, థింకింగ్ ఇన్నోవేటివ్గా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం క్రిస్పీగా, ఇంకా నగ్గెట్ చీజ్ మోమోస్ కొంచెం చీజీగా, బాగా సెట్ అయింది. నాకైతే ఓవరాల్ సాటిస్ఫైగా ఉంది. అవును. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ ఏజే కదా హేమంత్ది, ఇలాంటి ఒకటి థాట్ రావడం అనేది కూడా గొప్ప విషయం. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందుకే కదా మనం ఒక అబ్బాయికి సపోర్ట్ చేయాల్సింది. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఫ్యామిలీస్ నుంచి వస్తే ఇట్లాగా జాబులు చేయండనో లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వమని చెప్తారు, కానీ ఇట్లా ఓన్గా బిజినెస్ రన్ చేసుకోమనే థాట్ ఎవరికి రాదు. ఇప్పుడు అబ్బాయి ఇట్లా ముందరకు వచ్చి థాట్ ఇట్లా వచ్చిందంటే మనం ఖచ్చితంగా అబ్బాయిని ఎంకరేజ్ చేయాలి. అది చాలా గ్రేట్. నేను అదే చెప్పేది, ఇట్లాంటి ఏజ్లో ఉండే అబ్బాయిలు జాబ్ కోసమనే చూడొద్దు. మీకు ఏది చేయాలని మైండ్ కనిపిస్తే మంచి పని మాత్రమే, ఏది చేయాలని అనిపిస్తే ఏది చేయాలంటే ఏది పడితే అది కాదు, ఓన్లీ మంచి పని మాత్రమే. మీకు చేయాలనిపిస్తే చెప్పండి, మేము మీకు ఫుల్ సపోర్ట్ ఉంటాం. పేరెంట్స్ అందరికీ సపోర్ట్ ఉంటాము. నేను
కూడా వచ్చి మీకు ఫ్రీగా ప్రమోషన్ వీడియో చేస్తాను. ఇలాంటి థాట్స్ లాగా మన హేమంత్ లాగా మీరు ఇలాగే ఏదైనా పెట్టుకోండి. యూత్ అంతా ఇన్నోవేటివ్ థింకింగ్ చేయాలండి. గవర్నమెంట్ జాబే రావాలి, మేము జాబే చేయాలనే ఆలోచన లేకుండా ఏదైనా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి, మమ్మల్ని బాధ పెట్టకుండా. తదాస్తు అండి. ఇలాగే మీ బిజినెస్ దినదిన అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సరే బాయ్ బాయ్ హేమంత్. బాయ్ బాయ్ చెప్పండి క్యాన్కి బాయ్ చెప్పండి. నాకు వెల్కమ్ చెప్తుర్లే. సరే అయితే ఇది ఈరోజు వీడియో అయితేను తప్పకుండా మీరందరూ వచ్చి ఇక్కడ టేస్ట్ అయితే చెప్పాను చేయండి. కదా హేమంత్ అని, ఈ అబ్బాయి అంటే ఇన్నోవేటివ్ థింకింగ్. ఇలాంటి ముందరకు వచ్చారంటే ఎవరైనా బిజినెస్ చేయాలని వాళ్ళని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. మీ వెనకాల మేము ఉంటామండి. మేమందరం కూడా ఉంటామండి. మీ వెనక కూడా ఎవరు ఉన్నారండి? వాళ్ళు కూడా వచ్చేస్తారు. అది సరే అయితే అందరికీ బాయ్ బాయ్. అలాగే నా వీడియోస్ని నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా కూడా ఇక్కడ విజిట్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఈ సంవత్సరానికి ఫస్ట్ వీడియో అయితే ఇది అన్నమాట. ఇంకా మీదట వీడియోలు తన్నుకుంటా వస్తాయి. మీరు ఇలాగే చూస్తూ ఉండండి. మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నా వీడియోస్ని ఇలాగే చూస్తూ ఉండండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్, బై బాయ్.